హాయ్ ఆల్, వెల్కమ్ టు ఆద్య వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ బగారన్నం విత్ చికెన్ కర్రీ. అన్నం ఎలాగూ తొందరలే అవుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ చికెన్ కర్రీ అయితే చేద్దామని గ్యాస్ పైన గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా వేసి ఒకసారి అయితే ఇలా కలుపుకున్నాను. ఇలా కలుపుకొని కొద్దిసేపు అయితే ఆనియన్స్ని ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికిన తర్వాత సాజీర వేయాలి. సాజీర వేయడం వల్ల మనకు చికెన్ గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత చికెన్ని ఇలా మంచిగా 2 times అయితే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మంచిగా ఇది గిన్నెలో వేసుకొని మొత్తం ఏం లేకుండా ముక్కలన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 minutes అయితే ఇవి ఆయిల్లో ఉడకనివ్వాలి. చికెన్ని ఆయిల్లో ఉడకడం వల్ల మనకు పచ్చి వాసన ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది చికెన్. ఇలా 5 minutes ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ దొడ్డుప్పు వేసుకోవాలి. చికెన్ కర్రీలో ఎక్కువ మనం దొడ్డుప్పు వేస్తేనే మనకు గ్రేవీ అనేది వస్తుంది. వాటర్ కూడా ఊరుతాయి దాంట్లో దొడ్డుప్పు వేయడం వల్ల. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి 10-15 minutes అయితే బాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకు దాంట్లో సూప్ అనేది ఊరుతుంది, అంటే గ్రేవీ అనేది అయితే నీళ్ళు అనేటివి ఊరే వరకు మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీరని మంచిగా కడిగి పెట్టుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకు సూప్ ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇలా చూడండి చికెన్ ముక్కలు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాయో దాంట్లో చూస్తూనే తినాలనిపిస్తుంది. చాలామందికి చికెన్ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర అయితే మంచిగా కడిగి దీంట్లో వేసుకొని ఈ నెక్స్ట్ బగారన్నం కోసం అయితే నేను ఆ చికెన్ గిన్నెని తీసి పక్క స్టవ్ పైన పెట్టుకొని దీనిపైన ఇలా గిన్నె పెట్టి దాంట్లో బగారా రైస్ కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఎక్కువగా నేనైతే నెయ్యి అయితే వేసాను. తర్వాత నా దగ్గర ఇవి ఉన్నాయి, సాజీరా, స్టార్ అనాస, ఇంకా లవంగాలు, యాలకులు, ఇవన్నీ బగారాకు ఇవన్నీ వేసి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసి ఆనియన్స్ కూడా వేయాలి. ఆనియన్స్ అయితే బగారా రైస్లోకి మనం ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని క్యారెట్ ముక్కలు, ఒక టమాటా, కొన్ని ఆలు ముక్కలు కూడా వేసాను నేను, ఆలుగడ్డ. నెక్స్ట్ కొద్దిగా పుదీనా కూడా వేయాలి. పుదీనా కూడా వేసి మంచిగా కలుపుకొని ఆయిల్లో కాసేపు ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes వరకు అయితే దాన్ని ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత బియ్యం కడిగి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం 1 glass రైస్కి 1.5 వాటర్ అయితే పోసుకోవాలి, 1.5 glass. ఇలా ఎసరు పోసి నెక్స్ట్ దొడ్డుప్పు వేసి మూత పెట్టి ఎసరు మసలేంత వరకు దాన్ని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి ఎసరు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆలోపు చికెన్ ఉడికిందా లేదా అని ఒకసారి అయితే కలుపుకున్నాను. నెక్స్ట్ ఇలా ఎసరు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కొత్తిమీర వేయాలి. కొత్తిమీర ఇలా మనం ఎసరు మసులుతున్నప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసి ఒకసారి అయితే కలిపి మూత పెట్టేసుకోవాలి. బగారన్నం చికెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఆద్య వ్లాగ్స్. ఇలా కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రైస్ ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇంకా చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి ఇలా ముట్టుకుంటేనే ఎంత మెత్తగా ఉడికిపోయిందో, నిజంగా చాలా అంటే చాలా బాగా ఉడికింది. నెక్స్ట్ ఆలోపు ఇంకా అన్నం కూడా అయింది. అన్నం కూడా చాలా మంచిగా పూలు అయిందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా పూలు అయింది, చూస్తేనే తెలుస్తుంది కదా రైస్. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చికెన్ బగారా రైస్ తింటేనైతే చాలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.